నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబం రక్షించబడడానికి, నా కుటుంబం రక్షించబడడానికి ఈనాడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రాజ్యంలో మనము ఎత్తబడే గుంపులో ఉండాలి, మెలుకులు కలిగి ఉండాలి, మనము యథార్థము కలిగి ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు, ఆ ఏ గడిలో వస్తాడో మీకు తెలియదు. ఆయన ఒక గడి, ఒక సమయము ఒక చెప్పలేదండి. ఆ గడియను మనము తెలుసుకోవాలి అంటే మనము ఏమై ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసు కలిగి నమ్మి బాప్తిస్మం పొంది దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలుభాగస్తులుగా ఉంటే దేవుని వచ్చినప్పుడు ఆయన మనలను ఎత్తుకునే ముప్పులో మనలను తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే సిద్ధపాటు లేకుండా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. బుద్ధి లేక వారు ఏం చేశారంటే, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వారు ఇరువురు కూడా దేవుడిని గుర్తెరిగిన వారే, ఇరువురు కూడా దేవుడిని గుర్తెరిగిన వారే, దేవుడిని నమ్ముకున్న వారే. కానీ ఆ ఐదుగురు ఏం చేయబడ్డారు? ఐదుగురు విడవబడ్డారు. దేవుని ఆత్మ లేక విడవబడ్డారు, దేవుడిని నమ్ముకోక విడవబడ్డారు. నామకార్థంగా దేవుని సన్నిధానంలోకి వస్తూ నామకార్థంగా దేవుడిని ఆరాధిస్తున్నారు. దేవుడిని ఎంతో ఉత్సాహంతో వారు కీర్తనలో పాడుచున్నారు, ప్రార్థన చేయించున్నారు. దేవుని రాకడ వచ్చినప్పుడు వారు ఏం చేయబడ్డారంటే విడవబడే రూపంలో ఉన్నారు. ఎందుకంటే వారికి మారు మనసు లేదు, సిద్ధపాటు లేదు, దేవుని సన్నిధానం అంటే భయము లేదు. దేవుని సన్నిధానం అంటే భయము లేకపోతే మనం ఏం చేయబడతామంటే విడవబడే గుంపులో ఉండబోతా ఉన్నాం. దేవుని అంటే భయముతో ఉండాలండి. ఎందుకంటే ఆయన ఏ కాలంలో మనకి వర్షాన్ని కురిపిస్తాడో మనకు తెలియదు. మనకు ఇప్పుడు వర్షం కావాలంటే రాదు, వస్తుందా? రాదు. ఆయన చిత్తం ఉంటేనే వర్షం పడుతుంది. ఆయన చిత్తం ఉంటేనే ప్రకృతి అంతా కూడా మనకి గాలిని ఇస్తుంది. ఆయన చిత్తం ఉంటేనే ఆ సూర్యుడు, నక్షత్రాలన్నీ కూడా మనకు కనబడతాయి. ఆయన చిత్తములో నీవు నేననే ఉంటే, ఆయన చిత్తములో ఈ లోకములో ఉండగానే ప్రభువుని అంగీకరిస్తే, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన రాకడ వచ్చినప్పుడు సంఘాన్ని వివాహము చేసుకుని ఉన్నాడు. సంఘాన్ని ఏ రీతిగా వివాహము చేసుకుని ఉన్నాడంటే కన్య వలె వివాహము చేసుకుని ఉన్నాడు. కన్య పవిత్రముగా, పవిత్రానికి సూచనగా కనపడుతూ ఉన్నది, నిష్కలంకమైనదిగా కనపడుతూ ఉన్నది, పవిత్రాలుగా కనబడుతూ ఉన్నది. అలాగనే సంఘాన్ని వివాహము చేసుకుని ఉన్నాడు. ప్రభువు సంఘాన్ని వివాహము చేసుకుని ఉన్నాడు కనుకనే ఎలాగ ఉండమంటున్నాడంటే సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, సాధ్యంలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ తెలియజేస్తున్న మాటలు ఇవే. ఓ సంఘమా, నీవు ఎలాగ ఉండాలంటే మెలుకువ కలిగి ఉండాలి, యథార్థము కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మెలుకువ లేకపోతే దొంగ వచ్చేది మనకు తెలియదండి. మన ఇల్లంతా కూడా దొంగిలించి వెళ్ళిపోతాడు. మెలుకువ కలిగి ఉంటే ఏ రీతిగా మనము దొంగ వచ్చేది తెలుసుకుంటాం. అలాగే ప్రభు వచ్చేది కూడా మనకు అర్థమవుతుంది. సంగములో లేవనెత్తులో ఉన్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చదవండి, చూద్దాం. సాధ్యంలో ఉన్న సంఘానికి ఆ దేవుని కూడా పంపించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సంఘములో ఎలాగో ఉపదేశము పొందిందివో, నీవు ఎలాగో ఇంటివో దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకొనుము, దానిని గైకొనొచ్చు. ఎలాగునా? నీవు సంఘములో ఏ రీతిగా విన్నావో, ఎలాగో గైకొన్నావో దేవుని వాక్యాన్ని, నీవు ఎలాగో అర్థం చేసుకున్నావో దాని విషయమై ఏమంటూ ఉన్నాడు? మారు మనస్సు పొందించు, నీకు జాగ్రత్త
సంఘానికి చెప్తా ఉన్నాడు. మొదటి చదువమ్మా. సంఘములో ఏ రీతిగా విన్నావో, నీవు ఎలా ఉపదేశం పొందావో, ఎలా విన్నావో దాని అన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభు గురించి నీవు ఎలా విన్నావో, ప్రభు మరణముల గురించి నీవు ఎలాగో అనుకుంటూ ఉన్నావు, దానిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో. ప్రతి దినము జ్ఞాపకం చేసుకో. ప్రభు రాకడ గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు రాకడ గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన రాకడలో విడవబడే గుంపులో నీవును నేను ఉండకూడదని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆయన రాకడలో మనం వెతబడాలని ఆయన రాకడను ఆలస్యం చేయించున్నాడు. సంఘాన్ని లేవనెత్తు